ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ పరిస్థితిలో ఈ అధ్యాయం రాయబడింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మనం ఈ అధ్యాయం ఎప్పుడు చదివినా కానీ మన హృదయానికి ధైర్యం కలుగుతుంది. అంటే ఈ 46వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే బైబిల్లో గొప్ప విషయం మనం చూడవచ్చు. అయితే బైబిల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఒక అధ్యాయం రిపీట్ అయిపోయిందన్నమాట బైబిల్ గ్రంథంలో. అది ఏ అధ్యాయం అంటే 2వ రాజులు 19వ అధ్యాయం. మరి సేమ్ 2వ రాజులు 19వ అధ్యాయంలో ఏదైతే రాయబడిందో సేమ్ టు సేమ్ మనకి యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో కూడా రిపీట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే స్క్రిప్ట్ మారుతుంది కానీ విషయం మాత్రం అదే ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక న్యూస్ పేపర్ చదవగలుగుతాం, 2 న్యూస్ పేపర్లో పదాలు డిఫరెంట్గా ఉండవచ్చు కానీ మ్యాటర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో బైబిల్లో ఆ విషయం ఏంటంటే 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం, అంటే ఈ 3 అధ్యాయాలు 2వ రాజులు 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు కూడా మనం ఒకసారి చదివితే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ 46వ కీర్తన. అయితే ఈ 46వ కీర్తన యొక్క ఈ 3 అధ్యాయాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే యూదా రాజ్యానికి హిజ్కియా అన్నాడు రాజుగా ఉన్నాడు. యూదా రాజ్యానికి రాజధానిగా యెరూషలేం ప్రాంతం. యెరూషలేం చుట్టూ పెద్ద గోడలు కట్టబడి ఉన్నాయి. అందులో హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో అస్సిరియా రాజు యెరూషలేం పైన యుద్ధానికి వస్తున్నాడు. ఎంతమందితో అంటే 185,000 మందితో యెరూషలేం పట్టణం పైన యుద్ధం చేద్దామని ఆ రాజు వస్తున్నాడు. ఆ సమయంలో హిజ్కియా భయపడి దేవుని వద్ద ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మా దగ్గర అంటే ఆయన సైన్యం, యెరూషలేం యొక్క సైన్యం చాలా తక్కువ, 5,000 నుంచి 6,000 మంది మాత్రమే ఉంటారు. అప్పుడు దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభువా మా సైన్యము 5,000-6,000 మందే, కానీ అక్కడ అస్సిరియా రాజు మాపై యుద్ధానికి వస్తున్నాడు 185,000 మందితో, వాళ్ళని పిలవడం మాకు సాధ్యం కాదు, మేమైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించు ప్రభువా అని చెప్పి అన్నాడు. హిజ్కియా రాజు దేవుని ఎదుట ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఉన్నటువంటి యెషయా ప్రవక్త, ఇప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలంటే ఆనాడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతుండే వారి కనుక ఆనాడున్నటువంటి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. యెషయా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. ఏమని అంటే, శత్రువులు మీ పైన యుద్ధానికి వస్తారు కానీ వారు మిమ్మల్ని జయించలేరు, శత్రువులు చంపబడతారు, యెరూషలేం ప్రజలు అందరూ రక్షింపబడతారు, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఈ మాట హిజ్కియాకి తెలిసిన తర్వాత ఆ ప్రజలందరినీ పిలిపించి ఆయన చెప్తాడు, ఈ దేవుడు మనతో మాట్లాడాడు యెషయా ప్రవక్త ద్వారా, మనం భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం కాపాడుతాడు అని చెప్పేసి ఆనాడు ప్రజలందరికీ ఆయన తెలియజేయడం జరిగింది. అక్కడ ఆయన మాటలు ఏంటంటే, మన దగ్గర సైన్యము 5,000 నుంచి 6,000 మంది మాత్రమే, కానీ అక్కడ శత్రు దేశంలో ఉన్నటువంటి సైనికులు 185,000 మంది ఉన్నారు. అయినను దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనం కాపాడుతాడు అని చెప్పి అన్నాడు హిజ్కియా రాజు తన ప్రజలకు చెప్తాడు. ఒక విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసినట్లయితే, అదే 5-6 వేల మందిలో మనం ఒకవేళ ఉన్నట్లయితే మనకు ఆ విశ్వాసం కలుగుతుందా?
కలగదు కదా. ఎందుకంటే 5-6 వేల సైన్యం ఎక్కడ, 1,85,000 మంది సైన్యం ఎక్కడ, ఊహించడానికి కూడా ఆలోచన కూడా మనకు సరిపోదు. ఇంత ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అందరిని చంపేసి వెళ్ళిపోతారనే ఆలోచనగా మనం ఉంటాం. కానీ ఆనాడు హిజ్కియా రాజు దేవుడు నమ్మాడు. యెషయా ప్రవక్త ద్వారా ఏదైతే మాటలైతే పలికినాడో ఆ మాటలన్నీ ఆయన నమ్మారు. వాళ్ళు ఎందుకు ఆ నమ్మకం కలిగింది, ఏ అనుభవంతో వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు అనేది మనం ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం. మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఇక్కడ మొదటి మాట ఏం చూస్తున్నామంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే దీంట్లో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అనుభవంతో మాట్లాడుతున్నారు. అనుభవం అని ఎందుకు అంటున్నానంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. విశ్వాసం అనేది అప్పుడప్పుడు వచ్చేది కాదు, అంటే ఇమీడియట్గా వచ్చేది కాదు విశ్వాసం అనేది. విశ్వాసం అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనందరం 1వ క్లాస్ నుంచి అందరం చదువుకుని వచ్చాం కదా. 1వ క్లాస్ తర్వాత 2వ క్లాస్ తర్వాత 3వ క్లాస్ లెక్కలట్నే నేర్చుకున్నాం కదా. 1వ క్లాస్లో కొద్దిగా నేర్చుకున్నాం, 2వ క్లాస్లో కొద్దిగా నేర్చుకున్నాం, 3వ క్లాస్లో కొద్దిగా నేర్చుకున్నాం. అలా నేర్చుకుంటూ వచ్చాం. విశ్వాసం కూడా అదే, ఒక్కొక్క మెట్టులో మనం ఎక్కుతూ రావాలి. ఎప్పుడైతే మనం చిన్న చిన్న విషయాల్లో దేవుడిపై మనం నమ్మకం కలిగి ఉంటామో దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. పెద్ద విషయాలు, ఆపత్తుకాల సమయంలో, విపత్కర పరిస్థితుల్లో దేవుడు మనకి ధైర్యాన్ని అనుగ్రహించి విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఎప్పుడైతే మనం చిన్న విషయాల్లో మనం అవిశ్వాసంగా ఉంటామో పెద్ద విషయాల్లో మనం విశ్వసించలేము. ఎందుకంటే మనకు అనుభవం చాలదు. అదే ఇక్కడ మన ఎగ్జాంపుల్గా ఇంకా అబ్రహాం గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము గారు అక్కడ తన కుమారుని దేవుడు ఏమంటాడు, బలిగా అర్పించమని మాట్లాడతాడు. అయితే అబ్రహాం గారికి ఇలా మాట్లాడు, అంత విశ్వాసం ఎలా వచ్చింది? దేవుడు విశ్వాసులకు తండ్రి అని చెప్పి అనేటువంటి గొప్ప బిరుదు అబ్రహాంకి ఏ విధంగా వచ్చింది? ఒక్కసారి రాలేదు కదా. ఒక్కసారి వచ్చింది, ఒక్కసారి రాలేదు కదా. అబ్రహాంతో దేవుడు సుమారు 60 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాం గారితో మాట్లాడతాడు. ఆ తర్వాత 75 సంవత్సరాల వయసులో మరొకసారి మాట్లాడతాడు. ఆ తర్వాత అబ్రహాము తనకున్నటువంటి అన్నింటిని వదిలేస్తాడు. తన భార్య అయినటువంటి హాగర్ను, లోతును అందరినీ వదిలేస్తాడు. అందరినీ వదిలేసిన తర్వాత తాను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు బలిగా అర్పించమని చెప్పి ఆనాడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అట్టి సమయంలో కూడా అబ్రహాము ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే అనుభవంతో వెళ్ళాడు. ఎందుకు? దేవుడు ఇన్ని సంవత్సరాలు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఇంత దూరం తీసుకొచ్చినటువంటి దేవుడు నన్ను మధ్యలో వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, మోసపరిచేటువంటి దేవుడు కాదు అని చెప్పి ఆనాడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి కూడా వెనుతి వెళ్ళాడు. అందుకే ఆయనకి ఏమంటారు, విశ్వాసులకు తండ్రి అనేటువంటి గొప్ప బిరుదును అన్నాడు ఈ అబ్రహాం గారికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వీరు కూడా ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏ విధంగా ఇంత గొప్ప మాటలు, ఇంత స్ట్రాంగ్ గొప్ప మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏమంటున్నారు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని మాట్లాడుతున్నారు. ఎందుకు? వీళ్ళ అనుభవం ఏంటి అని చెప్పి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ వచనాన్ని మనం చూద్దాం. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము
భయపడము. ఇక్కడ రెండు విషయాలు ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారని చెప్పి మనం ఆలోచించవచ్చు. ఒకటి, ఎర్ర సముద్రంను రెండు పాయలుగా చీల్చడం, రెండో యోర్దాను నది ఒక ఆనకట్టగా కట్టబడి. ఈ రెండు విషయాలు ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ అనుభవం గుండా వెళ్ళారు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళతో చెప్పారు, మేము దేవుడైన యెహోవా మనకు తోడే ఉన్నాడు, ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు, అందులో మేము నడిచాము, ఆ అనుభవం గుండా మేము వెళ్ళాము. కాబట్టి ఇంతటి ఈ పరిస్థితుల్లో కూడా మనకు దేవుడు తోడుగా ఉండగలడు అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు మాటలు పడుతున్నారు. ఇంత పెద్ద మాటలు కదా. అక్కడ 1,85,000 మంది సైన్యాన్ని చూసి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, కావున భూమి మార్పు నందినను, నడి సముద్రంలో పర్వతం నొక్కినను, వాడి జలములు ఘోషించుడు కట్టిన పొంగినకు పర్వతములు నదులను మనము భయపడము. ఎర్ర సముద్రాన్ని వాళ్ళు వెళ్ళడానికి దారిలో మాత్రమే కాదు, కానీ ఫరో సైన్యాన్ని కూడా అందులో ముంచివేశాడు. ఆ అనుభవం వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే ఫరో ఫరోని మోషేని ఎప్పుడైతే ఆయన విసిగిస్తారు, నువ్వు నాకు కనబడదు, ఇంకోసారి నా ముందు రావద్దు అని చెప్పి ఎప్పుడైతే ఈ ఫరో మోషేని విసిగిస్తాడో, ఫరో లేకుండా చేశాడు దేవుడు. మళ్ళీ మోషే వెళ్ళాడా, మళ్ళీ ఆయన చూడలేదు ఎప్పుడు ఫరోని అవసరం కూడా రాలేదు మోషే. ఎందుకు? దేవుడు ఎప్పుడు చూడకుండా చేశాడు. ఏం చేసి ఆ ఎర్ర సముద్రంలో ముంచేశాడు ఫరో. 2వ వచనాన్ని మనం చూద్దాం. భూమి 4వ వచనం చూద్దాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. ఇక్కడ ఈ వచనాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. అంటే హిజ్కియా రాజు ఏం చేస్తారంటే, అక్కడ 1,85,000 మంది శత్రువులు మన చుట్టూ, అంటే యెరూషలేము ప్రాంతం చుట్టూ వాళ్ళు వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళడానికి వీలు ఉండదు కదా. అప్పుడు వాళ్ళకి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఆ ప్రాంత ప్రజలంతా. అయితే హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే, ఒక టన్నెల్ తవ్విపిస్తాడు. ఆ ప్రాంతం నుంచి ఒక టన్నెల్ లోపల వరకు ఒక టన్నెల్ తవ్విపించి, ఆ టన్నెల్ గుండా లోపల చెరువులా ఫామ్ అవుతుందన్నమాట. ఆ టన్నెల్ గుండా వచ్చే నీళ్ళు ఒక స్లోపు ఉన్న ప్రాంతంలో పడి అదంతా చెరువుగా నిండిపోతుంది. అయితే అతనికి ఇంకొక ఆలోచన వస్తుంది. ఏమంటే, ఇక్కడ ఇంత అందమైన ప్రాంతము వాళ్ళు చూసినప్పుడు, ఈ శత్రువులు చూసినట్లయితే వాళ్ళు ఇక్కడే ఉండిపోతారేమో, మళ్ళీ వెళ్ళలేరేమో, వాళ్ళు ఈ అందమైన ప్రాంతం చూసి ఇక్కడ ఉండిపోతారేమో అని చెప్పి ఆయన ఆ డౌట్తో ఏం చేస్తాడంటే, ఆ టన్నెల్ మూసేస్తాడు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి నీళ్ళు అవే, ఇంకా ఏవైతే ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ చెరువు నీళ్ళే వాళ్ళు వాడుకోవాలి ఉన్న రోజు, ఆ శత్రువులు ఉన్న రోజు. అవి సరిపోవు కదా. ఇక్కడికి ఈ వచనం ఏంటి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణంలో సర్వోన్నతుని మందిరం పరిశుద్ధ స్థలము సంతోషపరుచున్నవి అని మాట. అయితే వాళ్ళు ఈ విషయంలో దేన్ని జ్ఞాపకం చేసుకుంటారంటే, వాటర్ ప్రాబ్లం. వాళ్ళకి ఉన్నటువంటి నీళ్లు ఏ విధంగా మేము ఈ ప్రజలందరూ వాడుకోవాలి, ఇన్ని రోజులు మేము ఎలా గడపాలి అనేటువంటి సమయాల్లో వాళ్ళకు గుర్తొచ్చినటువంటి మాట ఏంటంటే, దేవుడు బండ నుంచి నీళ్లు అందించినటువంటి దేవుడు కదా. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బండ నుంచి నీళ్లు అందించినటువంటి దేవుడు. మాకు ఈ సమయంలో ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని దేవుడు నడిపించలేడా, మమ్మల్ని పోషించలేడా అని చెప్పి ఇక్కడ వాళ్ళు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ మాటను మనం ఇక్కడ చూడవచ్చు. 5వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి శరణము లేదు అనగా అర్థం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే మన ప్రక్కన ఉన్నాడు అని చెప్పి దాని అర్థం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి శరణము లేదు. చీకటిలో ఉందనుకోండి, చీకటిలో ఉన్నప్పుడు వెలుగు ధైర్యాన్ని ఇవ్వదు. మనం కరెక్ట్గా ఆలోచిస్తే చీకటిలో ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి వెలుగు మనకి ధైర్యం పుట్టించదు. కానీ ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటే అదే చీకటిలో, అప్పుడు ఆ చీకటి కూడా మనకు ధైర్యపరుస్తుంది. అదే ఇక్కడ
వర్షానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుడు ఆ పట్టణానికి ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దానికి శరణము లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, గ్రామాలు మనకందరూ తెలుసు కదా, గ్రామంలో భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉంటాయి కదా. ఇదే కాలం అరుణోదయమున అంటే భవిష్యత్ కాలం కదా. భవిష్యత్ కాలం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు విశ్వాసములో నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు కదా. అరుణోదయం అంటే రేపు దేవుడు మాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఖచ్చితమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది, 2 రోజులు రాజు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటిని ముట్టడి వేసి 2 రోజులు ఆ శత్రువులందరినీ అక్కడ నిలబెట్టేశాడు. 3వ రోజున బెదిరించాడు అన్నమాట వీళ్ళందరినీ. 3వ రోజున బెదిరించాడు. 4వ రోజు ఉదయాన్న నేను మిమ్మల్ని చంపేస్తాను అనేటువంటి మాటలు గట్టిగా మాట్లాడుతూ వారిని బెదిరించాడు. అయితే వీళ్ళకున్నటువంటి విశ్వాసం ఏంటంటే 3వ రోజు సాయంత్రం ఇది మాట్లాడుతున్నారు. 3వ రోజు సాయంత్రం ఏమని మాట్లాడుతున్నారు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అంటే రేపు మాకు దేవుడు సహాయము చేయబోతున్నాడు అనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసంతో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నట్టుగా మనం చూద్దాం. అయితే 6, 7, 8, 9 వచనాలు ఒకసారి నేను చదువుతాను. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడి. ఆయనే భూమి మీద నాశనము కలుగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధమును మాన్పువాడు. విల్లు విరుచువాడు, బల్యమును తిరగనప్పువాడు ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఇక్కడ 2, 3 వచనాలు మనం ఏం చూస్తాము, న్యాచురల్ కెలామిటీస్ చూసాం. అంటే వాతావరణ పరిస్థితులు, సముద్రం పొంగినను, నడి సముద్రంలో పర్వతం జలము ఘోషించుకుంటూ కట్టెను, అమ్మకు పర్వతం కదిలిను, మనం భయపడము. న్యాచురల్ కెలామిటీస్కి మేము బెదరము, భయము, భయపడము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 4, 5వ వచనాలు మనం ఏం చూస్తున్నామంటే మన అవసరతలు తీర్చేటువంటి దేవుడు. మనకు కావాల్సినటువంటి ఏ అవసరమైనా అది తీర్చేటువంటి దేవుడిగా ఉన్నట్టుగా మనం 4, 5వ వచనాల్లో మనం చూడవచ్చు. 6 నుంచి 9వ వచనాలు మనం ఇందులో అర్థం చేసుకున్నట్లయితే రాజ్యములు కదిలిన, రాజ్యం పైకి రాజ్యము, దేశం పైకి దేశము వచ్చినను, మనుషుల పైకి మనుషులు దండెత్తి వచ్చినను మనము భయపడము. మనకు దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ 6 నుంచి 9 వచనాలు మనకు తెలియజేస్తారు. అయితే ఇక్కడ ఈ పాటను వీళ్ళు పాడుతూ వస్తారు. ఇశ్రాయేలు ప్రజలు 1వ వచనం నుంచి 8వ వచనం దాకా వాళ్ళు పాడుతూ వచ్చారు. అయితే 10వ వచనం ఒక్కసారి చూడండి. 10వ వచనంలో మనం ఒక చిన్న డాష్ ఇస్తాం. డాష్, ఊరకుండి నేనే దేవుడిని తెలుసుకొని అన్యజనులలో నేనే మహోన్నతుడు నగుదును, భూమి మీద నేనే మహోన్నతుడు నగుదును. సైన్యముల అధిపతియగు యెహోవా మనకు తోడే ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. ఇక్కడ చిన్న గీత చూస్తున్నాం కదా 10వ వచనంలో. ఆ చిన్న గీత యొక్క అర్థం ఏంటి? చిన్న గీత యొక్క అర్థం ఏంటి అంటే ఎవరో మాట్లాడుతున్నారు. వీళ్ళు పాడినటువంటి పాటకి అక్కడ సమాధానం ఇస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? ఊరకుండి నేనే దేవుడు నన్ను తెలుసుకుని అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడైన యెహోవా అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు పాడినటువంటి పాటలకి, వాళ్ళు మొరపెట్టినటువంటి ఆ ప్రార్థనకు దేవుడు చెవియొక్కి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఆగండి, ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకోండి, నేను ఉన్నాను మీకు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి యెహోవా దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అన్యజనుల్లో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును.
ఈ మధ్య నేను అద్భుత కార్యం చేశాను ఇప్పుడు దాకా, మీరు అవి చూశారు. ఇప్పుడు ఆ శత్రువులు కూడా నా అద్భుత కార్యంలో వాళ్ళు చూడాలి, మీ ద్వారా వారు రక్షింపబడాలి అని చెప్పి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఊరకుండి నేనే దేవుడు తెలుసుకుని అన్ని జనులలో నేనే మహోన్నతుడను. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, రాజ్యం మీదకి రాజ్యం కదా, ప్రస్తుతం మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కదా, రాజ్యం మీదకి రాజ్యం కదలేను, మనుషుల పైనకి మనుషులు లేచినాను. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసం కలిగి ఉండండి అంటున్నాడు. ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకోండి, అన్ని జనులలో నేనే మహోన్నతుడను అనేటువంటి మాట దేవుడితో మాట్లాడుతున్నాడు. స్థిరమైనటువంటి విశ్వాసం, అటు విశ్వాసం మనం కలిగి ఉందాం. ఇదే మాట మనం పాట రూపంలో కూడా చూసాం. ఎక్కడంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మన ఈ పాట చాలా రెగ్యులర్గా ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి పాట. దేవుడై నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము, అభయం 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 ఎప్పుడు అనేటువంటి పాటను ఆనాడు ప్రజలు పాడుకుంటూ వచ్చారు. ఈ పాట ఎంతో పురాతనమైనది. సో దీని ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అర్థం అది. అట్టి విశ్వాసం కలిగి జీవించలాగా అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారమ్మా.